5 టెస్టుల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్ట్ ఓవల్ మైదానంలో ప్రారంభమైంది. టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ మొదట భారత్ను బ్యాటింగ్కు దిగింది. 4 మార్పులతో భారత్ బరిలోకి దిగింది. ధ్రువ్ జురెల్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, కరణ్ నాయర్ తుది జట్టులోకి వచ్చారు. భారత్ తొలి ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. ఆరంభంలోనే ఓపెనర్లిద్దరికీ కోల్పోయి కష్టాల్లో పడింది. 2 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ 2 పరుగులకు, కేఎల్ రాహుల్ 14 పరుగులకు అవుట్ అయి నిరాశపరిచాడు. 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్ను కెప్టెన్ శుభమన్ గిల్, సాయి సుదర్శన్ జోడీ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ శుభమన్ గిల్ చరిత్ర సృష్టించారు. సునీల్ గవాస్కర్ రికార్డును అధిగమించడం ద్వారా ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ రికార్డును గిల్ నెలకొల్పాడు. గవాస్కర్ 1978లో వెస్టిండీస్పై 732 పరుగులు చేశాడు. 5 దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న గవాస్కర్ రికార్డును శుభమన్ గిల్ బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్గా 2016లో ఇంగ్లాండ్పై 655 పరుగులు సాధించాడు. కెప్టెన్గా తొలి టెస్ట్ సిరీస్లోనే శుభమన్ గిల్ పరుగుల వరద పారిస్తున్నాడు. 5 టెస్టుల సిరీస్లో టీమిండియా ప్రస్తుతం 1-2తో వెనుకంజలో ఉన్నా కూడా కెప్టెన్ శుభమన్ గిల్ మాత్రం బ్యాటింగ్తో అందరినీ మెప్పిస్తున్నాడు. ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్లలో గిల్ 90.25 సగటుతో 700కు పైగా పరుగులు సాధించాడు. 4 శతకాలు బాదాడు. మంచి ఫామ్లో ఉన్న గిల్ ఈ టెస్ట్ మ్యాచ్లో మరిన్ని రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. శుభ్మన్ గిల్ ఇప్పటికే 4 సెంచరీలు చేశాడు. మరో సెంచరీ సాధిస్తే విండీస్ దిగ్గజం క్లైడ్ వాల్కట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేస్తాడు. 1955లో వాల్కట్ ఆస్ట్రేలియాతో జరిగిన ఈ సిరీస్లో 5 సెంచరీలు చేశారు. 89 ఏళ్లుగా ఆ రికార్డు పదిలంగా ఉంది. ఓవల్లో 5వ శతకం సాధిస్తే వాల్కట్ ప్రపంచ రికార్డును చేరుకుంటారు. వాల్కట్ 1955 సిరీస్లో మొత్తం 827 పరుగులు చేశాడు. గిల్ ఇప్పటి వరకు 735 పరుగులు చేశాడు. ఓవల్ టెస్ట్లో 2 పెద్ద ఇన్నింగ్స్లు ఆడగలిగితే ఈ రికార్డును బ్రేక్ చేయవచ్చు. ఇది కేవలం ప్రపంచ రికార్డునే కాకుండా గిల్ కెరీర్కు ఒక అరుదైన మైలురాయిగా నిలవనుంది. పంతొమ్మిది 1936-37 యూషెస్ సిరీస్లో డాన్ బ్రాడ్మ్యాన్గా కెప్టెన్గా 810 పరుగులు చేశాడు. టెస్ట్ సిరీస్లో కెప్టెన్గా చేసిన అత్యధిక పరుగుల రికార్డ్ ఇది. గిల్ మరో 50 పరుగులు చేస్తే బ్రాడ్మ్యాన్ రికార్డు కూడా బ్రేక్ అవుతుంది. ఒక టెస్ట్ సిరీస్లో 4 శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్ ఇప్పటికే దిగ్గజాలైన గవాస్కర్, విరాట్ కోహ్లీతో చేరిపోయాడు. 5వ శతకం సాధిస్తే ఈ ఇద్దరిని వెనక్కు నెట్టి ప్రత్యేక గుర్తింపు దక్కించుకొనున్నాడు.